అందరికి నమస్తే. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దాని వెనుక పబ్లిక్ ఫీలింగ్ ఏంది? జనం ఏమనుకుంటున్నారు? నిజంగానే గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు, లేకపోతే గవర్నమెంట్ చేస్తున్న పనుల మీద జనం సంతృప్తిగా ఉన్నారా? లేకపోతే వాళ్ళు ఇంకొకలాగా రెస్పాండ్ అవుతున్నారా? ఇట్లాంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కామెంట్స్ చూపిస్తా. ఇది రేవంత్ అన్న సైన్యం కామారెడ్డి అని కామారెడ్డి జిల్లాకు సంబంధించిన షబ్బీర్ అలీ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ఇది. దీనిలో ఏం పెట్టినంటే వాళ్ళు హైదరాబాద్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని పెట్టినారు. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి హైడ్రా తెలుసుగా, హైదరాబాద్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని పెట్టారు. కామెంట్స్ చాలా దారుణమైన కామెంట్స్ వచ్చినాయి. సరే, దీనిలో కొన్ని అంటే ఎవరో ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అఫిలికేటెడ్ ఉన్న వాళ్ళు, కార్యకర్తలు, లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు కొంతమంది పెట్టవచ్చు. కానీ మొత్తం కామెంట్లు మొత్తం దారుణంగా వస్తే అంటే హైడ్రా మీద జనం అభిప్రాయం ఏంది? కేవలం కూలగొడుతున్న వాళ్ళే బాధపడుతున్నారా? ఆ చెరువుల దగ్గర పర్మిషన్ అన్నీ ఉండి కూల్చి వేస్తుంటే బాధపడుతున్న వాళ్ళే మాత్రమే ఉన్నారా? లేకపోతే దాన్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? అది ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్న సునం చెరువు దగ్గర ఆ పేదల మొత్తం ఆ రేకుల షెడ్లు మొత్తం కూలగొట్టేసారు. కూలగొట్టిన కాడ చూసినరా, ఒక పొయ్యి మీద గిన్నె ఉంది, గిన్నెలో అన్నం ఉంది, అన్నంలో మన్ను పడ్డది. అన్నంలో మన్ను పడడం అనేది అది మామూలు బాధాకరమైన విషయం కాదు. అది అంతే. ఇంకా అన్నం కోసమే అంత కష్టపడేది. అన్నంలో మన్ను పోస్తామా? ప్రభుత్వం పోసింది మన్ను అక్కడ. చిన్నపిల్లలు బుక్కులు తీసుకొని అవకాశం లేదు. అట్లాంటివన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు అసలు ఏం జరుగుతుంది, హైడ్రా ఏంది, చెప్పింది ఏంది, చేసింది ఏంది, చికెన్ తింటామని చెప్పేసి బొక్కలు మెడకేసుకొని తిరుగుతామా? ఇంకా చెరువులు బాగా చేస్తారని చెప్పేసి ఉన్నోళ్ళు జనాలు అందరూ ఇల్లు కూడా అవుతారా? ఇట్లా మాట్లాడుకుంటున్నారు. చూడు ఒకసారి ఎట్లా ఉన్నది అసలు. దీనిలో చాలా బూతులు కూడా ఉన్నాయి. నేను ఆ బూతులు చదవను, కానీ మిగతా కామెంట్లు మీకు అర్థమవుతుంది చెప్తా. డెమోక్రసీ కాదు, ఈవీఎంఓక్రసీ అని ఎవరో ఏపీకి సంబంధించిన వాళ్ళు, ఈవీఎం అంటే జగన్ ఫోటో ఉన్నది కాబట్టి వీళ్ళు తిడతారు. రైట్, వదిలేద్దాం వాళ్ళ గురించి. రాజరత్నం వెన్నచేటి జాకీలు పెట్టి లేపాలని ఇలాంటి పోస్టులు పెడతాడు, జనాలేమో అమ్మ నా బూతులు తిడతారు. ఏం కావాలి చెప్పండి? అప్పుడు మీకు సమ్మగా ఉంటుంది. వేణుగోపాల్, అరే మా తెలంగాణ ప్రజలకు మార్పు రావాలి కదా సార్, అందుకే హైదరాబాద్ని సముద్రం చేసి షిప్యార్డ్ని కట్టాలని హైడ్రా ద్వారా మార్పు మొదలు పెట్టిండు మన గుంపుమేసి. చూసిన రా ఏమనుకుంటున్నారు? హైదరాబాద్ కూల్చేసి మొత్తం షిప్యార్డ్ చేస్తారా, సముద్రం చేస్తారా హైదరాబాద్ అని అడుగుతున్నాను. ఆయన బూతులు చదవని ముందే చెప్పినాను. ఇంకో నాశనం వైపు పోతారా? చిన్నపిల్లల మధ్య మీ రాజకీయాలు వీళ్ళు బలి కావాలన్నా? వేరే 6 గ్యారంటీస్ డైవర్టెడ్ సీఎం క్రిష్ చారి. సందా రాజేందర్, బొంగ్యం కాదు పేదవాళ్ళవి సడన్గా వచ్చి కూల్చాలి, బలిసిన వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి కదా, కొంచెమైనా ఉండాలి. జనాలకు ఎంత ఈజీగా రైతు బంధు ఎక్కడ? రైతులను ముంచిన సీఎం, షాడిస్ట్ సీఎం. హైడ్రాతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హుస్సేన్ సాగర్లో కలిసిపోతుంది. అవగాహన లేని వలస నాయకుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి సరైన అడ్మినిస్ట్రేషన్ లేక, సరైన నాయకులను గుర్తించలేక ఢిల్లీ అధిష్టానం కూడా తెలంగాణ, ఆంధ్రాలో పార్టీని గాడిలో పెట్టడంలో విఫలమవుతున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఫలితం అనుభవించక తప్పదు. మరో 10 ప్రతిపక్ష పాత్ర తెలంగాణలో పోషించే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. గ్యారంటీని ప్రకటించిన నాయకుల్లో స్పష్టత లేదు. ప్రజలకు ఆర్టీసీ బస్సు తప్ప ఇతర ఏ గ్యారంటీ లేదు. సక్రమంగా అందిన పాపన పోలేదు. రానున్న గ్రామ పంచాయతీ, ఇతర ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం తప్పదు తెలంగాణలో. వరస్ట్ సీఎం ఇన్ ఇండియా. ఇదేదో సిగ్నల్ టీవీకి సంబంధించిన సోషల్ మీడియా కాదు, సిగ్నల్ టీవీ పెట్టిన పోస్ట్ కాదు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్న పోస్టు. రేవంత్ రెడ్డి యువసేన, రేవంత్ రెడ్డి సేన అని పెట్టుకున్న పేజీలో ఇవి కామెంట్స్. ఆదాయం కన్నా అప్పే ఎక్కువ. ఇవి సూట్ కావరా బాబు ఈ పోస్టులు. మనం ఈ మనిషికి ఇలాంటి పోస్టులు పెట్టి ఇజ్జత్ తీసుకోకండి. అవును, సూట్ కేసు హ్యాండ్ కదా, సేఫ్గానే ఉంటుంది. వాట్ అబౌట్ దిస్? ఫాతిమా ఓవైసీ కాలేజీకి సంబంధించి ఏమైందని అడుగుతున్నారు. ఎవరైనా? బాసిత్ ఖాన్, ఆయన ముసల్మానే కదా, బాసిత్ ఖాన్ ఆయన్నే అడుగుతున్నాడు. తెలుసుకోవాలి, ముస్లిమ్స్ అంతా ఎంఐఎం కాదన్న విషయం పార్టీలు తెలుసుకోవాలి. హైదరాబాద్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిస్కెట్ రాజా సంపత్ కుమార్. అజయ్ నరేందర్ కొమ్మనేమో. అవును, ఇన్ దొంగ హ్యాండ్స్. వాట్ అబౌట్ హైదరాబాద్ రోడ్స్ ప్లాట్ఫామ్స్ ఫర్ పెడిస్ట్రేషన్స్ ఆర్ వాట్? రోడ్ సైడ్ ఓనర్స్ దే సాక్రిఫైస్ ద ల్యాండ్, ప్లాట్ఫామ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫర్ హాకర్స్. అదే ఫుట్పాత్ల సంగతి ఏందని అడుగుతున్నారు. చెరువు అక్రమాలకు గురి కావడం వల్ల వరదలు వచ్చినప్పుడు నగరం ముంపు గురవుతుంది. అక్రమాల తొలగింపు వల్ల భవిష్యత్తులో వరదల వల్ల హైదరాబాద్ సిటీ సేఫ్గా ఉంటుంది. ఎవరు? పవన్ కళ్యాణ్ అభిమాని. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైదరాబాద్ నాశనం కావాలని కోరుకుంటారు. 100%. హైదరాబాద్ నాశనం అయితేనే మా విజయవాడ వెలుగుతుంది, మా గుంటూరులో కంపెనీలు వస్తాయి, మా వైజాగ్ ఇంకా వెలిగిపోతుంది,
ఏపీకి ఇది దిక్కులేదు కదా, రాజధాని లేదు ఇప్పటి వరకు. ఆ రాజధాని నీళ్ళలో తేలాడింది మొన్నటిదాకా వాన వస్తాయి. అమరావతి రాజధాని వీళ్ళు చెప్పుకున్న అమరావతి నీళ్ళలో తేలాడింది. చంద్రబాబు నాయుడు ఇంటికి పోలేక ఆ నీళ్ళ బోట్లో ఈదుకుంటా సెక్రటరీ పోలేక కలెక్టరేట్లో వండుకున్నాడు. అందుకని హైదరాబాద్ నాశనం కావాలి, ఈడ కొంతమంది తయారైనరు, హైదరాబాద్లో కొంతమంది తయారైనరు. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అదే చేస్తారు. ఇక్కడ ఎవరి కోసం చేస్తున్నారో అర్థమైతే లేదు. దేవుళ్ళ మీద ఒట్లు వేసినందుకు, రైతులకు ముంచినందుకు తెలంగాణ నుంచి దేవతలంతా దేశం విడిచి వెళ్ళిపోయినారు. హైడ్రా పేరుతోటి హైదరాబాద్లో ఉన్న చిన్న చితక కూలీలు చేసుకునే గరీబు జనాన్ని మొత్తంగా హైదరాబాద్ నుంచి వెళ్ళగొట్టాలని గుంపు మేస్త్రి ప్లాన్ చేసిండు. ఏం చెప్తారు వీళ్ళకు? ఆ తర్వాత వాళ్ళు యథేచ్ఛగా అమ్ముకోవచ్చు. అప్పు దొరికే పరిస్థితి లేదు కాబట్టి హైడ్రాను వాడుతున్నారు. హైడ్రా నిజంగా హైదరాబాద్ సేఫ్ కోసమే చేయాలంటే ముందుగా చేయాల్సింది రాజకీయ నాయకులు, అధికారుల గుప్పిట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వాటి కూల్చిన తర్వాత మాట్లాడాలి. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో పేద ప్రజలకు తావు లేదు. రేవంత్ రెడ్డి లాంటి ధనికులకు మాత్రమే తెలంగాణలో అర్హత ఉన్నట్టుగా కనిపిస్తుంది. జూకాటి కిష్టయ్య, చెత్త పాలన, వేస్ట్ వేలో పేదలకు అన్యాయం చేశారు. నూరుల్లా ఖాన్ ముస్లిమే కదా, డమ్మీ సీఎం. నిర్మలా వనమ, శ్రీ రేవంత్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ క్యాబినెట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ డెమోక్రసీ లైక్ సిబిఎన్. యు ఆర్ రైతు బంధు, కంగ్రాచులేషన్స్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ ఏ వేవర్. చంద్రబాబు మనుషులు పొగుడుతున్నారు, తెలంగాణ వాళ్ళు తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. ఎక్కడ తేడా వచ్చింది? చంద్రబాబును పొగిడే వాళ్ళంతా రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు. తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు రేవంత్ తిడుతున్నారు. ఓట్లు వేసింది తెలంగాణ వాళ్ళే కదా, చంద్రబాబు మనుషులు కాదు కదా ఇక్కడ వేసింది. ఫాతిమా కాలేజ్ కో దేకా జరా రేవంత్. తిరుమల్ కుమార్, పూర్ పీపుల్ హౌస్ ఇన్ సీఎం హ్యాండ్స్. హోల్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ యాజ్ అన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ సార్. లక్ష్మణ్, ట్రూలీ హైదరాబాద్ ఈజ్ అన్ బ్యాడ్ హ్యాండ్స్. రిక్వెస్ట్ టు గవర్నమెంట్, సమ్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ దే లాస్ దేర్ హోమ్స్ బై హైడ్రా, కైండ్లీ హెల్ప్ దెమ్, దే ఆర్ ఇన్నోసెంట్. రైతు బంధు ఎక్కడ? ఇంక ఎన్ని చదివినా కూడా ఒక 40-50 చదివితే ఒక్కరు తెలంగాణలో పెడుతున్నారు. మిగతా ఆంధ్రోళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ నాశనం కావాలని కోరుకుంటారు కదా వాళ్ళు. మొత్తం కూలగొట్టాలి, హైదరాబాద్ మొత్తం కూలగొట్టేస్తే అప్పుడు మనం వాళ్ళతో పాటు సమానం అని అవుతాం, లేకపోతే మనల్ని మించి వాళ్ళు దూరంగా పైకనే ఎదుగుతారు. కాబట్టి ఇది వాళ్ళ ప్రాబ్లం. తెలంగాణోడు ఎప్పుడు తెలంగాణ నాశనం కావాలని, హైదరాబాద్ నాశనం కావాలని కోరుకోడు. మనం మంచి జరగాలి, మంచి ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఎనీవే వాళ్ళు పెట్టిన ఫేస్బుక్లో వాళ్ళ పేజీలోనే, కాంగ్రెస్ వాళ్ళ పేజీలోనే నానా బూతులు తిరుగుతుంటారు జనం. హైడ్రా విషయంలో హైడ్రా ఉండని, కానీ దానికి ఒక విధి విధానాలు ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. పెద్ద పెద్దోళ్ళు ఆయన వదిలేసి పేదల మీద పడితే ఊకుంటారా? పెద్ద పెద్దోళ్ళు ఎవ్వరు కొలగొట్టలేదు. చూడండి, చెప్పిన కదా, నాగార్జునది సెటిల్మెంట్ అయిపోయింది. నాగార్జునది ఆ 7 ఎకరాల కింద ఏదో కబ్జాకు సంబంధించిన ల్యాండ్ ఏదో కోర్టులో కేసు ఉంది, అది సెటిల్మెంట్ చేసేసారట. ఇటు చూస్తేనేమో ఆయన ఎవరు, మన ఈడ ఖానాపూర్లో ఒకటి స్పోర్ట్స్ ఆర్ఓఆర్ స్పోర్ట్స్ విలేజ్ గులగొట్టినాం, మేము కాంగ్రెస్ వాళ్ళతో గులగొట్టినాం అన్నారు కదా, దాని వెనుక సెటిల్మెంట్ 30 కోట్ల రూపాయలు సెటిల్మెంట్ చేసినారని చెప్తున్నారు. 30 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసినారని ఎవరితో ఇప్పించినారు. మొత్తం హైడ్రా వెనుక ఏం జరుగుతుందంటే చాలామంది ఆరోపణలు చేస్తున్నారు, ఇదంతా సెటిల్మెంట్ చేసుకోనికి అని. అట్లే దానికి అనుగుణంగానే జరుగుతుంది వ్యవహారం అంతా కూడా. పల్లెనరాజు వాళ్ళు అని చెప్పేది, ఖానాపూర్లో పల్లెనరాజు వాళ్ళ తమ్ముడు ఆనందరాజు వాళ్ళ స్పోర్ట్స్ విలేజ్ గులగొట్టేశారు కదా, పెద్దది. అన్నీ ఉన్న పర్మిషన్స్ అయినా గులగొట్టరని చెప్పారు. ఆ స్థలం వాళ్ళది కాదు, రేకుల షెడ్డే వాళ్ళది. ఆ షెడ్కే 30 కోట్ల రూపాయలు చెల్లించింది గవర్నమెంట్. ఏం జరుగుతుంది అసలు? ఎనీవే జనం అభిప్రాయం ఇది. ఇంకా అందరితో పోయి మనం మైక్ పెట్టి మాట్లాడిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన పేజీలో ఎవరో స్పందించిన తీరు అది. దీన్ని బట్టి హైడ్రా మీద జనం ఏమనుకుంటున్నారనేది ప్రభుత్వం గుర్తించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.